ప్రభుత్వం మళ్లీ నిర్ణయం మార్చుకుంది. సచివాలయ సిబ్బందితో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్లు అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. తొలుత ఈ నెల 3వ తేదీ నుండి సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం విదితమే. వాలంటీర్ల ద్వారా పెన్షన్ సొమ్మును పంపిణీ చేయించవద్దని, సంక్షేమ పథకాల్లో వారి భాగస్వామ్యం వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జిల్లాలోని వాలంటీర్లు తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లను, ట్యాబ్లు, బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సచివాలయాలకు అప్పగించారు. పెన్షన్ పంపిణీ బాధ్యతను అక్కడి సిబ్బందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3వ తేదీ నుండి పంపిణీ చేయాలని మార్చిలో నిర్ణయించింది. ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించి సచివాలయ సిబ్బందిని లబ్ధిదారుల ఇళ్లకు పంపించి పెన్షన్లు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంతవరకు సచివాలయ సిబ్బందికి నిధులు రాలేదు. 4వ తేదీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం 3వ తేదీనే బ్యాంకులకు నిధులను జమ చేయనుంది. వాటిని సచివాలయ సిబ్బంది డ్రా చేసుకుని వచ్చి పంపిణీ చేయాలి. ఆ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అది కూడా ప్రభుత్వం 3వ తేదీన బ్యాంకులకు జమ చేస్తేనే ఆ సొమ్మును పెన్షన్ల పంపిణీకి డ్రా చేసుకునే వీలుంటుంది. నిధులు విడుదల చేయడంలో జాప్యం జరిగితే 3వ తేదీన లేదా 4వ తేదీన కూడా పంపిణీకి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఓకేనా, వస్తున్నావా? నేను అది కాదన్నా, ఇప్పుడు సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేశారని. ఓకేనా, థ్యాంక్స్ అన్న. నేను మళ్ళీ మన బిల్డింగ్ కూడా తేను. ఫుల్ ఫిల్